షాలోమ్. యేసుక్రీస్తు నామ పేరిట నీకును నాకును అన్ని విషయాల్లో సమాధానం కలుగును గాక. ఆమేన్. బైబిల్లో అది చిన్న ప్రార్థన కదా. దేవుడు అంటాడు, ఏదైనా స్థలంకు వెళ్తున్నప్పుడు ఏమని పలకమంటాడు? షాలోమ్ కదా. ఏ ఇంటికి వెళ్తున్నా కానీ, ఏ స్థలంకి వెళ్తున్నా కానీ మొదటిగా ప్రవచించే మాట ఏంటి? షాలోమ్. హల్లెలూయా. అది ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే అతనికి సమాధానం కలగాలని దేవుడు ప్రవచించమన్నాడు. ఆమేన్. సో మళ్ళా షాలోమ్ పక్కన చేసుకుని చెప్పండి, నీకును నాకును యేసుక్రీస్తు నామ పేరిట అన్ని విషయాల్లో సమాధానం కలుగును గాక. ఆమేన్. రైట్. మొదటిగా ఈ అవకాశం ఇచ్చిన దేవుడికి వందనాలు, అలానే స్థానిక పాస్టర్ గారికి వందనాలని. అలానే ఈ స్థలంలో చాలా మంది గొప్ప అనుభవం కలిగిన దైవజనులు ఉన్నారు. వారితో పోల్చుకుంటే చాలా చిన్నవాడిని, కానీ దేవుని కృప బట్టి నన్ను ఇక్కడ నిలబెట్టాడు. దాని దేవుని స్తోత్రంలో. హల్లెలూయా. అలానే కంటికి కనపడకుండా ఎంతగానో టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఏమైపోతుందా 18వ అధ్యాయము, మొదటి రాజులు 18వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. అందరూ ఇక్కడ శ్రద్ధగా విశ్వాసంతో ఎక్స్పెక్టెడ్ హార్ట్, ప్రిపేర్డ్ హార్ట్ తో ఉండాలి. సిద్ధపడే హృదయం కలిగి ఉంటే ఆ హృదయాన్ని దేవుడు జీవిస్తాడు. ఆమేన్ కదా. సో ఏదో ఆశామాషిగా కూర్చున్నా, లేకపోతే చులకన భావంతో కూర్చున్నా, ఇదేంటి అని దిక్కు చూడటం కంటే ఈ యొక్క 50 నిమిషాలు దేవుడి వాక్యాన్ని వింటే దానిలో ఉన్న వాక్యం మనం విడుదల చేస్తుంది. ఆమేన్. సో దైవజనుడిగా చూడకుండా ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుని మాట పలకబడుతుంది అనే విశ్వాసంతో కూర్చోండి. దేవుడు నిన్ను దీవిస్తాడండి. ఆమేన్. రైట్, చదువుదాం. ఒక మైక్ ఇవ్వండి. బయలుదేవత ప్రవక్తలను 450 మందిని ఆషేరుదేవి ప్రవక్తలైన 400 మందిని నా యుద్ధకు పిలుపుమని చెప్పెను. ఆహాబు ఇశ్రాయేలు వారందరినీ దూతలను పంపి ప్రవక్తలను కర్మేలు సమకూర్చెను. ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి ఎన్నాళ్ళు మట్టుకు మీరు 2 తలముల మధ్య కనబడుచుండురు. యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వానిని అనుసరించుడి. ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాటనైనను అగ్ని ఏమీ వేయకుండా, అండర్లైన్ చేసుకోండి, అగ్ని ఏమీ వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచవలెను. చాలు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ వాక్యం మనం చాలా సార్లు విన్నాము. ఎంతో మంది దైవజనులు, గొప్ప దైవజనులు దీన్ని బోధించారు. అయినప్పటికీ దీంట్లో మనతో పరిశుద్ధాత్ముడు ఏం మాట్లాడుతూ మనం ధ్యానం చేసుకుందాం. అయితే ఇక్కడ చూడండి, ఆరాధన మనం చేస్తున్నప్పుడు, ఆరాధనలో మనం వెళ్తున్నప్పుడు, ఆరాధనలో మనం ఉంటున్నప్పుడు 2 తలంపులు కలిగి ఉండకూడదు, 2 మనస్సులు కలిగి ఉండకూడదు, 2 ఆలోచనలు కలిగి ఉండకూడదు. ఇది బేసిక్ ఫౌండేషన్. ఆరాధనను చేస్తున్నప్పుడు, ఆరాధనను ప్రవేశిస్తున్నప్పుడు నీవు 2 తలంపులు కలిగి ఉండకూడదు. 2 తలంపులు అంటే ఏంటి? అవిశ్వాసంతో ఉంటావు, మళ్ళీ ఒక పక్క విశ్వాసంతో ఉంటావు, దేవుడు చేస్తాడులే అని అనుకుంటావు. ఇంకో పక్కకి ఏంటి? దేవుడు చెయ్యకపోతే ఏంటి అనే ఒక అనుమానం నీలో ఉంటది. ఇది జరిగింది అని దైవజనుడు చెప్తూ ఉంటాడు, పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా చెప్తూ ఉంటాడు. మళ్ళీ మనసులో ఏమంటారంటే సమస్య చాలా పెద్దది కదా, ఎలా జరిగింది? 2 తలంపులతో మనం ఉండకూడదు. ఆరాధన చేస్తున్నప్పుడు, దైవజనుడిని నిలబెట్టినప్పుడు, లేదా ఎవరైతే ఆరాధకులు ఈ స్థలంలో నిలబడుతున్నప్పుడు మనము ఒకే మనస్సు కలిగి ఉండాలి. హల్లెలూయా. ఆ ప్రజలతో ఏలియా ఒక మాట అన్నాడు చూడండి, 2 తలంపులతో ఎంత కాలము మనము ఉంటాము. 20వ వచనంలో ఆరాధన చేస్తున్నప్పుడు ఒకే తలంపు కలిగి ఉండాలి మనం.
పక్కకు పెట్టి, దేవుడు నా ముందు ఉన్నాడు, నేను దేవుడి సన్నిధిలో ఉన్నాను, దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నన్ను దీవించగలుగుతాడనే తలపు కలిగి విశ్వాసంతో ఇక్కడ ఉంటే నీ విశ్వాసం చొప్పున సమస్తము సాధ్యమవును గాక. ఆమేన్. నా మాట మీకు అర్థమవుతుందా? చాలా మంది మనం చేస్తున్న తప్పు ఇక్కడే. ఆరాధన వెళ్తున్నప్పుడు చాలా మంది లేటుగా వస్తారు. మనకు అనుభవాలు వేరే వేరే సంఘాలు మనం వెళ్తున్నప్పుడు, లేదా మన సంఘానికి మనం వెళ్తున్నప్పుడు పాట పాడుతున్నారు కదా అని అనుకుంటాం. కానీ ఆరాధనలో చాలా మార్పులు జరుగుతాయి, ఆరాధనలో చాలా విడుదల జరుగుతుంది, ఆరాధనలో చాలా స్వస్థ జరిగింది, ఆరాధనలో అభిషేకం విడుదలవుతుంది. కానీ మనం ఏం చేస్తామంటే వాక్యానికి అందుకుంటే చాలే, లేకపోతే ఆరాధన చేస్తున్నప్పుడు మన కార్యక్రమాలన్నీ అవగొట్టుకుంటూ ఆ టైంలోకి వాక్యం టైంలోకి రావడం చూస్తాం. ఆరాధన అనేది చాలా చులకన భావంతో ఉంటాం, అది ఒకటి. రెండోది, అవిశ్వాసంతో ఆరాధన చేస్తూ ఉంటాం. మనసులో బాధ చాలా ఉంటది, భయం ఉంటది, అపనమ్మకం ఉంటది, అయినా ఆరాధన చేస్తుంటాం. నీకే స్తుతి, నీకే మహిమ, నీకే వందనాలు, హల్లెలూయా హల్లెలూయా అంటాము. ఆరాధన అయిపోతుంది, వాక్యం అయిపోతుంది, బయటికి వెళ్ళగానే అదే భయం, అదే సమస్య, అదే చీకటి, అదే వేదన, అదే శరీర క్రియలు చాలా కలిగిపోతూ ఉంటాం. కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? రెండు తలంపులతో నువ్వు ఆరాధన చేస్తే నీవు ఏమీ పొందుకోలేవు. అందుకే ఇక్కడ ప్రశ్న వేస్తాడు, ఎంత కాలం మీరు రెండు మనసులతో ఉంటారు? ఈరోజు నీవు దేవుడి మందిరానికి వస్తున్నావు, ఆరాధన నిలబడుతున్నావు అంటే ఒకే మనసు ఉండాలి, ఒకే చూపు ఉండాలి, ఒకే దృష్టి ఉండాలి. నేను దేవుడి దగ్గరకు వచ్చాను, నా సిచ్యువేషన్ దేవుడి దగ్గర పెట్టాను, నా కేసు దేవుడి దగ్గర పెట్టాను, దేవుడు దీన్ని బాగు చేయగలుగుతాడు. కనుక ముందుగానే మనం ఏం చేయాలి? స్తుతులు అర్పించాలి. బైబిల్లో ఉంటుంది, మీరు పొందుకోక మునిపే పొంది ఉన్నారని కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. నీ ఇంట్లో ఇంకా అద్భుతం జరగలేదు, నీ కుటుంబంలో ఇంకా అద్భుతం జరగలేదు, నీ పిల్లల జీవితంలో ఇంకా అద్భుతం జరగలేదు, నువ్వు అడిగింది ఇంకా పొందుకోలేదు. కానీ ఆరాధనలో నీవు కృతజ్ఞతాస్తుతులతో నువ్వు చెల్లిస్తున్నప్పుడు నీవు అడిగిన దానికంటే గొప్పది పొందుకుంటావు. హల్లెలూయా. నా మాట మీకు అర్థమవుతుందా? ఆరాధనలో మొట్టమొదటిగా బేసిక్ ఫౌండేషన్, రెండు మనసులతో మనం ఉండకూడదు. ఈ రోజు రెండు మనసులతో నువ్వు ఇంకా ఆరాధన చేసావేమో, ఈ రోజు ఈ వాక్యం తెలియగానే ఇక మనసు మార్చుకో, ఒకే తలంపుతో ఉండు. ఎంత భయం ఉన్నా, ఎంత టెన్షన్ ఉన్నా, ఎంత వేదన ఉన్నా సరే బయట పెట్టేసే. అవన్నీ డామినేట్ చేయకూడదు నీ మీద, అవన్నీ నీ మీద అధికారం చెలాయించకూడదు. దేవుడి సన్నిధిలోకి వచ్చామనంటే ఒక్కటే ఆలోచన కలిగి ఉండాలి, నేను దేవుడి దగ్గరకు వచ్చాను, నేను రక్షింపబడతాను, నేను దేవుడి దగ్గరకు వచ్చాను, నేను బాగుపడతాను, నేను దేవుడి దగ్గరకు వచ్చాను, నేను స్వస్థపడతాను, నేను దేవుడి దగ్గరకు వచ్చాను, పాడైపోయిన జీవితం బాగుపరచబడుతుంది, నేను ఎండిపోయాను, దేవుడి దగ్గరకు వచ్చాను, దేవుడు నన్ను చిగురింప చేస్తాడు. ఒకే మనస్సుతో ఉండి నువ్వు చేతులెత్తి దేవుడిని ఆరాధిస్తున్నప్పుడు, దేవుడిని స్తుతిస్తున్నప్పుడు, దేవుని సన్నిధి నిన్ను ముట్టగానే నీవు గొప్ప బలముగా మార్చబడతావండి. ఆమేన్. కట్టెల మీద ఉంచవలెను. హల్లెలూయా. చూడండి, ఈ దహన బలి అంగీకరించబడటానికి, ఈ దహన బలి కాలటానికి ఏమంటున్నారంట, జనరల్ మనం ఏం చేస్తాము? అగ్ని పెడతాం, మంట పెడతాం. కానీ ఇక్కడ ఏలియా ప్రవక్త గారు ఏమంటారంటే కింద అగ్ని పెట్టకూడదు, మంట పెట్టకూడదు అంటున్నాడు. ఎందుకు మంట పెట్టొద్దు? మంట పెట్టడం మన ప్రయత్నమా కాదా చెప్పాలి? ఏలియా ఏమంటాడు ఇక్కడ? ఈ బలిపీఠముని సిద్ధపరచండి, కట్టెలు పేర్చండి, కానీ కింద మంట పెట్టొద్దు మీరు అంటున్నాడు. మంట పెట్టడం మన ప్రయత్నమా కాదా చెప్పాలి? మన ప్రయత్నం. అందుకే ఏమంటాడు? మీ ప్రయత్నం ఏం చేయబాకండి, మీ ప్రయత్నం ఏం చేయబాకండి. మరి ఏం చేయాలి? ఆరాధన ద్వారా మంటని కిందకు తీసుకురావాలి. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందండి? ఆరాధన ద్వారా మంట పెట్టాలి, ఆరాధన ద్వారా నీ సమస్యలను కాల్చివేయాలి, ఆరాధన ద్వారా నీ జబ్బును, నీ బలహీనతలు, నీ శరీర క్రియలను అన్ని కాల్చివేయాలి. మనం ఏం చేస్తామంటే అన్ని ప్రయత్నిస్తాం, మన చేతులతో అన్ని ప్రయత్నం చేస్తాం, మంట పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. మన ప్రయత్నంలో మంట అంటుకోదు, ఒకవేళ అంటుకున్నా కూడా సరిగ్గా కాలదు, సరిగ్గా విడుదల కాదు. మనం పూర్తిగా దేవుడి చేతికి అప్పచెప్పాలి. తండ్రి, దీన్ని
దేవుడు చేస్తాడండి, కానీ మన ప్రయత్నం కూడా మనం చెయ్యాలి. సగం దేవుడు సగం నువ్వా? అలా అక్కడ జరుగుతుందా అండి? మన విశ్వాసం ఏం చేయాలి తెలుసా? పూర్తిగా దేవుడి మీద ఆధారపడి ఉండాలి. హల్లెలూయా. కండిషన్ అప్లైడ్. ఏమంటాడు? మీరు మంట పెట్టకూడదు. మీరు మంట పెట్టది ఫేక్, అబద్ధం. అది మంట పెట్టకుండా మీరు ఆరాధిస్తున్నప్పుడు ఆ మంట, ఆ అగ్ని దిగి రావాలి. అది నిజం అంటున్నాడు. అర్థమైందండి? ఇది ఎందుకు తెలుసా? చాలా మంది భ్రమపడతారు. ఈరోజు నేను ఆరాధించాను కదా, పైపైన ఆరాధిస్తారు. ఈరోజు దేవుడు నన్ను ముట్టాడు, నన్ను ఆశీర్వదించాడు, ఈరోజు వచ్చిన విడుదల, రేపు ఇంటికి వస్తాడు, పరిస్థితులు ఉద్యోగంలోకి వెళ్తాడు, అవన్నీ ఎదుర్కొంటుంటాడు. సేమ్ రిపీట్ అవుతుంటాయి. ఏది? మంట వచ్చిందనోగా, విడుదలైందనోగా, జయం పొందినోగా, మళ్ళా ఆ సమస్య ఏమేమో పడిపోతున్నాం, కుంగిపోతున్నాం. ఆ మంట నిజమైన మంటగా ఉండాలి. హల్లెలూయా. ప్రార్థన చేయుడి. నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయుదును. ఏ దేవుడు కట్టెలను తగలబెట్టుట చేత, ఏ దేవుడు కట్టెలను తగలబెట్టుట చేత ప్రత్యుత్తరం ఇచ్చును. ఆయనే దేవుడిని నిశ్చయించుదము. ఏ దేవుడైతే కట్టెలను తగలబెడతాడో ఆ దేవుడే నిజమైన దేవుడని నిశ్చయించాలంట. హల్లెలూయా. ఏ దేవుడైతే మన సమస్య నుంచి విడుదల చేస్తాడో ఆ దేవుడే నిజమైన దేవుడు అంట. హల్లెలూయా. మనందరికీ నమ్మకం ఉన్నది ఏంటి? మన దేవుడు మన అన్నిటి నుంచి విడిపిస్తాడు. అవునా కదా? కానీ ఎందుకు మనం సమస్య నుంచి బయటపడతలేము? రోగం నుంచి ఎందుకు బయటపడతలేము? శోధన నుంచి ఎందుకు బయటపడతలేము? పాపం నుంచి ఎందుకు బయటపడతలేము? ఇక్కడ బైబిల్ నేర్పిస్తుంది, రెండు మనసులతో ఆరాధన చేస్తే మంట దిగిరాదు. ఒకే మనస్సుతో, ఒకే నామముతో నీవు ఆరాధన చేస్తే మంట దిగి వస్తుంది అని ఆయన ఏమంటాడు తెలుసా? ఈ పేర్చబడిన కట్టెలను ఎవరైతే కాలుస్తారో ఆయన నిజమైన దేవుడు అంట. ఛాలెంజ్. చూడండి, అది అర్థం చేసుకోండి. ఆయనే దేవుడు అని నిశ్చయించుదామా? ఏలియా మళ్ళా చదవండి. జనులు మైక్ రాట్లాడు తల్లి. చదవండి. మళ్ళా జనులతో చెప్పగా జనులందరూ ఆ మాట మంచిదని ప్రత్యుత్తరం ఇచ్చిరి. హల్లెలూయా. జనులందరూ ఏమన్నారండి? సరే మంచిది. ఏ దేవుడైతే మా సమస్యను తీసుకురాస్తాడో ఆ దేవుడే నిజమైన దేవుడు. అవునా? ఈరోజు ఎవరైనా ఇక్కడ నాకు సమస్య లేదన్నట్టు ఉన్నారా? చిన్న సమస్య నాకు ఉన్నది అంటే ఎంతమంది చేతి పైకి ఎత్తారు? కొంతమంది ఎత్తులేరు. మీలాంటి ఇక్కడ ఉందో తెలుసా? 21వ వచనంలో లాస్ట్ లైన్ చూడండి ఒకసారి. జనులు అతనితో ప్రత్యుత్తరము ఒక మాటను ఏగా మాట్లాడుతున్నప్పుడు కూడా మాట్లాడలేదంట వాళ్ళు. మనం కూడా ఈ కాలంలో కూడా నేను అడుగుతున్నప్పుడు మీరు మాట్లాడతలేరు. సేమ్ ఉన్నారు కదా మీరు. వాళ్ళు ఒక్క మాట మాట్లాడేదంట. మీరు మాట్లాడకపోతే ఎట్లా? మన దేవుడి సన్నిధిలో ఉన్నాం. ఈ రోజు ప్రతి సమస్య దేవుని అగ్ని చేత కాలి బూడిదైపోను గాక. నిశ్చయం చెప్తున్నాను, అయితది. వాళ్ళు ఒక్క మాట మాట్లాడేదంట. మనం అట్లుందా? సెకండ్ డే వాళ్ళు ఏమన్నారంట? మంచిది అన్నారు. ఎంతమంది మీ సమస్యలు కాలిపోవడం మీకు మంచిది? ఆమేన్. అదే మంచి మనకు జరుగును గాక. చదువు ఎక్కడ ఉన్నామంటే మనం 24 కదా, 24 అయిపోయింది. 25 చదువుతారు. అప్పుడు ఏలియా బయలు ప్రవక్తలను పిలిచి, మీరు అనేకులై ఉన్నారు కనుక మీరే ఒక ఎద్దును కోరుకుని సిద్ధము చేసి మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయుడి.
అయితే మీరు అన్ని చాలా మంది ఇటువంటి జీవితాలు చేస్తున్నారు. నేను ఆరాధించే అతను అంటలేను, వాయిద్యాలు వాయించేవని అతను అంటలేను నేను. మనం అక్కడ కింద కూర్చుని చేతులు పైకెత్తి ఆరాధన చేస్తాం చూసామా? మనం ఇవన్నీ చేస్తున్నాం, నాట్యము చేస్తున్నాం, దేవుడిని స్తుతిస్తున్నాం. కానీ రెండు మనసులు ఉన్నాయి మనకి. అర్థమైందా మీకు? అనుమానం ఉంది మనలోకి. దేవానికి స్తోత్రం మాకు ఇచ్చినవయ్యా, లేకపోతే దేవానికి స్తోత్రం ప్రభు, హల్లెలూయా హల్లెలూయా, నాకు విజయనిస్తున్నందుకు స్తోత్రం ప్రభు అని అంటున్నాం. ఇంత మనం పాడాం, యుద్ధము యెహోవా అని పాట పాడినాం. కానీ ఎంతమంది నమ్మారు నిజంగా నా జీవితంలో యుద్ధం ఈరోజు దేవుడు చేస్తాడు, దాని సమాప్తం ఈ రోజే అవుతుందని? అయ్యగారు పాడారు, మీరు పాడారు. ఇంటికి వెళ్తాం, సమస్య అలానే ఉంటుంది, కష్టాలు అలానే ఉంటాయి. అది మనం వేధిస్తుంది, మనం బాధ పెడుతుంది, కుంగరిస్తుంది. చూడండి, ఆరాధన చేస్తున్నప్పుడు మరి ముఖ్యమైన ఒకటి కావాలి. దాని కింద చెప్తుండ్రు ఆయన, ఆరాధన చేస్తున్నప్పుడు గట్టిగా అరవటం వలన, ఎక్కువసేపు ప్రార్థన చేయడం వలన కాదు. ఆరాధనకు ఏం కావాలి తెలుసా? 3వ పాయింట్ రాసుకోండి. ఆరాధనకు ఏం కావాలంటే హృదయం కావాలి. ఇన్స్ట్రుమెంట్ కాదు, వాయించాలి కాదు, పాడే అతను కాదు, నడిపించే అతను కాదు, హృదయం కావాలి. ఆరాధన చేస్తున్నప్పుడు ఆలోచనతో ఆరాధిస్తాం. ఇప్పుడు ఆరాధనకు ఒక పాట ఇక్కడ వస్తుంది, ఇక్కడ ఆలోచన వచ్చేస్తా ఈ పాట రాగానే ఇక పాడుతూనే ఉంటాం, తెలిసిన కూడా పాడుతూనే ఉంటాం. ఎంతమంది హృదయంతో పాడుతారో అది ప్రశ్న. నీవు కానీ హృదయంతో పాడితే ఖచ్చితంగా ఆ ఆరాధన అయిపోయిన తర్వాత నీ శత్రువు ఖచ్చితంగా కుప్పకూలిపోతాడండి. ఆమేన్. నిజమైన ఆరాధన దహించు అగ్ని కిందకు తీసుకొస్తుంది. నిజమైన ఆరాధన, a real worship will bring the holy fire. నిజమైన ఆరాధన దేవుడి అగ్ని కిందకు తీసుకొస్తుంది. ఇది డౌట్ లేదు, నిజం. ప్రతి సంఘము, ప్రతి ఒక్క విశ్వాసులు దేవుని నమ్మకంగా విశ్వాసంతో ఆరాధిస్తే ఆ ఆదివారమే మీ సమస్యలు అన్ని కాలి బూడిదైపోతాయి. ఆమేన్. ఇది బైబిల్ చెప్తుందండి. బైబిల్లో జరిగే ఆరాధన అగ్ని తీసుకొస్తుంది. ఇందాక మనం ఇన్ని పాటలు, ఆరాధన పాటలు మనం పాడాం. నిజముగా మనం హృదయపూర్వకంగా పాడితే అద్భుతము, సాక్ష్యము ఇంట్లో ఎదురు చూస్తూ ఉంటది. ఆమేన్. బైబిల్ అబద్ధం చెప్పదు. వాళ్ళకి అప్పుడే విడుదల కలిగింది, వాళ్ళు అప్పుడే రుజువు చూశారు, వాళ్ళు అప్పుడే సాక్ష్యం చూశారు. కానీ మనం ఏం చేస్తున్నామంటే కొడుతున్నాము, ఆవరిస్తాము, నిద్రపోతూ ఉంటాము, లేటుగా వస్తూ ఉంటాము, ఆరాధన లెక్క చేయం. మనం ఏం లెక్క చేస్తుంది సార్? పాస్టర్ గా కల్పించేపెట్టి ప్రార్థించే ఈ సమస్య మాయమైపోవాలి. పిల్లలసరికి మొత్తం ప్రజలంతా పాస్టర్ మీద పడతారు. నువ్వు ఏమైనా చేయి, నేను అడిగిన సహాయానికి నువ్వు ప్రార్థన చేయి, నాకు విడుదల అవ్వాలి. విడుదల కావాలంటే నువ్వు అబద్ధ పాస్టర్, నువ్వు వేస్ట్ పాస్టర్, నీకు శక్తి లేదు. పథకాలలో వేరే పాస్టర్ సూపర్ పవర్ కలిగి ఉన్నాడు అంటాడా? మాకు ఎగ్గొట్టేస్తాం. విడుదల చేసే ఆరాధన ఎగ్గొట్టేస్తాం. మనం ఆరాధన చేస్తే అగ్ని కుమ్మరించబద్దని చెప్పి ఉన్నది. ఏదైనా అంటాడు కదా, ఇది గట్టిగా స్తుతించండి, ఇంకా గట్టిగా పాడండి, ఎక్కడ ఉండదేమో ఇంకా గట్టిగా. వాళ్ళు రక్తం కూడా కాలేంతగా గెంతులేసారంట, వేడుకున్నారంట, కానీ జవాబు రాలేదు. ఈ రోజు నుంచి మన ఆరాధన తీరు మారిపోవాలి. హల్లెలూయా. వాళ్ళకి అన్ని సామాన్లు ఉన్నాయి, వాళ్ళ దగ్గర వాయిద్యాలు ఉన్నాయి, అవునా, పాడేటోళ్ళు ఉన్నారు, నాట్యం చేసేటోళ్ళు ఉన్నారు, అన్నీ ఉన్నాయి. కానీ 450 మందికి హృదయం లేదు. నీ గాని హృదయంతో నువ్వు ఆరాధన చేస్తే నువ్వు విడుదలవుతావు. హృదయంతో ఆరాధన చేయాలండి. కొన్ని పాటలు మనం బాధలో ఉన్నప్పుడు కొన్ని పాటలు వినగానే ఏడుపు వచ్చేస్తుంటది. అదే హృదయ యొక్క ఆరాధన. ఆ పాట ఎంత పాడుతున్నప్పుడు
ఏడుపు వస్తుంటుంది. మన జీవితము కనపడుతుంటది ఆ పాటలో. అవునయ్యా నేను కూడా అట్లాంటి నాకు విడుదల ప్రభు యేసయ్యా అని చెప్పి ఆరాధన చేసినప్పుడు నువ్వు ఏదైతే ఆరాధన చేసిన ప్రార్థన కానీ స్తుతించడం కానీ తెల్లారి సరిపో ఆ నెలలో లేదా ఆ సంవత్సరంలో అద్భుతం జరిగింది. హల్లెలూయా. ఎంతమందికో తెలుసు ఒక ఫేమస్ పాట మన మధ్యలో, కన్నీరేలమ్మ. అవునా? కన్నీరేలమ్మ అందరూ తెలుసు ఈ పాట. ఆ పాట పాడుతుంటే చాలా మందికి అప్పుడు ఏడుపు వచ్చేసింది కూడా. నా జీవితమే నాది కూడా ఇట్లాంటిదే, ఎవరికి చెప్పలేని పరిస్థితి అనుకున్న పరిస్థితి. అవునా? ఒకవేళ ఆ పాట గర్భం లేని స్త్రీ, అంటే గర్భఫలం లేని స్త్రీ, గొడ్రాల స్త్రీ ఆ పాట వింటున్నప్పుడు ఏమనుకుంటుంది? నా పరిస్థితి అది, నా పరిస్థితి అని చెప్పి ఆ పాట ఏమైపోతుంది? తన హృదయం కరుగుతుంది. పై వాడుతామా? నాకు వచ్చిన పాట అని ఆ పాట ముందే వాడుతుందా? ఆ పాటలు మునిగిపోతుంది, ఆ పాటలో మొత్తం కలిసిపోతుంది, తన హృదయం అంతా కలుపుతుంటది. తండ్రి నాకు కానీ కూడా గర్భఫలం దయచే ప్రభా, నాకు కూడా ఒక ఫలం ఈ ప్రభా అని ఆ ఆరాధన ఎంత ఏడుస్తుందో నాకు తెలుస్తుంది. ఆ కన్నీరు ఏమవుతుంది సార్? గొప్ప సాక్ష్యంగా మార్చబడుతుంది. హల్లెలూయా. నెవర్ మిస్ ద వర్షిప్. ఎప్పుడు ఆరాధన వదిలేయొద్దు. ఆరాధన చులకన భావంగా చూడబడకండి. ఆరాధనలో చాలా చాలా సాక్ష్యాలు వస్తాయి. మనం ఏమనుకుంటే ప్రార్థన చేస్తే వస్తాయి, కానీ ఆరాధన ఏమవుతుంది? అగ్ని దిగినప్పుడు నీ సమస్య కాలిపోతుంది. మనం ఆరాధన వేస్ట్ చేస్తాం. పాస్టర్ ఆ పాట పాడుతున్నప్పుడు ఆరాధన చేస్తున్నప్పుడు ఆరాధన ఇంకో 10 నిమిషాలు 20 నిమిషాలు ఇంటికి పోదాలే, లేకపోతే ఇంటి నుంచి బయలుదేరదాలే, ఈ పదవ కొడదాంలే అనుకుంటాం. ఆరాధన నిన్ను విడుదల చేసే సమయం. ఎక్కడ ఉన్నాం? 29 కదా. చూడండి, ఈ ప్రకారమే మధ్యాహ్నమైన తర్వాత సమయం వరకు వారు ప్రకటన చేయొచ్చు వచ్చింది, కానీ మాట అయినను ప్రత్యుత్తరమిచ్చు వాడైనను లక్ష్యము చేసిన వాడైనను లేకపోయిను. అండర్లైన్ చేసుకోండి. ఇదొక 3 పాయింట్ 4 పాయింట్ చూసుకున్నా, 3 పాయింట్లు చూసుకున్నాం. 4వ పాయింట్ రాసుకోండి. నువ్వు ఆరాధన చేస్తున్నప్పుడు దేవుని మాట నీకు వినపడుతుంది. హృదయంతో నువ్వు ఆరాధన చేస్తున్నప్పుడు దేవుని స్వరము నీకు వినపడుతుంది. హృదయం లేకుండా నువ్వు ఆరాధన చేస్తే మాటైనను వినపడదు. నా మాట మీకు అర్థమైందా? కన్ఫ్యూజ్ కావాలి. ఎవరైతే హృదయపూర్వకంగా చేతులెత్తి దేవా పరిస్థితి తండ్రి ఇదిగో నీ చేతికి అప్ప చెప్తున్నా తండ్రి, నువ్వు తప్ప ఇంకెవరైతే హృదయపూర్వకంగా ఎవరైతే ఆరాధన చేస్తారో ఆ ఆరాధనలోనే మాట వినపడుతుంది. ఆమేన్. మాట మీకు అర్థమైందా? పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు, యేసయ్య మాట్లాడతాడు, దేవదూతలు మాట్లాడతాయి, నీకేం జరగబోతుందో తెలియజేయబడుతుంది. ఆరాధనలో దేవుని ప్రత్యక్షత నీకు తెలియజేయబడుతుంది. ఆమేన్. అదే నామకార్థంగా ఆరాధన చేస్తున్నాకో దిక్కులు చూసుకుంటూ ఆరాధన దేవా నీకు స్తోత్రం తండ్రి, ఫోన్ చూసుకుంటూ దేవా నీకు స్తోత్రం తండ్రి, నువ్వు ఆరాధన 100 ఆరాధన నడిచేయి, దేవునితో మాట్లాడతావు. నువ్వు వీటికి వినపడదు. ఏం చెప్తున్నాడు చూడు, అక్కడ ఏమంటాడు? అక్కడ సాయంత్రం అయిపోయింది, సాయంత్రం అయిపోయినా కానీ మాట అయినను ఫస్ట్ సెకండ్ ప్రత్యక్షత అయిన విజన్, దర్శనం, నీ పర్పస్, నీ ప్రణాళిక అయినను కనపడలేదంట. మాట మీకు అర్థమైందా? జోక్ కాదండి వర్షిప్ చేయడము, జోక్ కాదు. నువ్వు లోపలికి అడుగు పెట్టావంటే ఫస్ట్ దేవుడు అంటాడు నిన్నుతో మాట్లాడుతున్నా ఆరాధన చేస్తాను హృదయపూర్వకంగా. సెకండ్ ప్రత్యక్ష పరుస్తాను, నీకు చూపిస్తాను, నేను ఏం చేయబోతున్నానో, ఎలా తీర్చబోతున్నానో, ఎలా సరి చేయబోతున్నానో, ఈ సమాజం నుంచి ఎలా బయటపడతావో నేను ప్రత్యక్ష పరుస్తాను. మీ గుండె మీద చేసి చెప్పండి, మీరు ఇందాక ఆరాధన చేశారు, ఇలాంటి ఆరాధన ఇంతకుముందు చాలా చేస్తారు. ఎంతమందికి ప్రత్యక్షపరచబడ్డారు, దేవుడు చూపించాడు.
మీకు చెప్తా, అదే ఏ బిడ్డ అయితే భారంతో వేదనను భరించలేకుండా లోపల తన్నుకుంటూ వచ్చి ఆ తల్లి కానీ ఆ పురుషుడు కానీ వచ్చి తండ్రి 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 అన్నప్పుడు అతని జీవితం మారటం అనే దర్శనం చూస్తాడు. అతని దగ్గర ఏమి లేకపోతే అతని చేతి సమృద్ధిగా ఉంటుంది. దేవుడు చూపిస్తాడు, నా బిడ్డ ఏడో మాకు, ఇదిగో నా ప్రణాళిక ఇది నీ పైన, నీ చేతులు సమృద్ధిగా ఉంటాయి, నీ ఇంట్లో సంతోషం ఉంటుంది, నీ భార్య మారుతుంది, నీ కొడుకు మారుతాడు, నీ కూతురు మారుతుంది, నీ పాప నుంచి బయటకు వస్తాడు, నేను గొప్పగా మారకూడదు. ప్రత్యక్షపరచబడ్డది. ఎప్పుడైతే ప్రత్యక్షపరచబడ్డదో ఆ ప్రత్యక్షను తీసుకోగానే నీ జీవితం మారిపోతుంది. హల్లెలూయా! అందరంటే జరగదు, కుదరదు, జరగదు, కుదరదు. దేవుడు నాకు ప్రత్యక్షం ఇచ్చాడు, నేనేమంటాడో చూపించాడు, నేనేమవుతాడో చూపించాడు, నా ఇల్లు ఏమవుతాడో చూపించాడు. ఎలా? ఆరాధన చేస్తున్నప్పుడు దేవుడు అంతా తెలుసుకున్నాడు, నాతో మాట్లాడాడు, నాకు చూపించాడు. ఈ అనుభవం కలిగి ఉండాలని మనం ఆరాధన లైట్ తీసుకున్నాం, మనం చీపుగా తీసుకున్నాం. మనం ఇది వచ్చిన మాట నేను ఆరాధిస్తాను, నచ్చలేదు దిక్కులు చూస్తా, లేదా బయటకు పోయి వస్తా, టాయిలెట్ పోయి వస్తా, ఫోన్ మానేసి వస్తా. లైట్ తీసుకుంటున్నాం, మనము జోక్ తీసుకుంటున్నాం. వాక్యం అప్పుడే దేవుడు కదలడు కాదు, ఆరాధన కూడా దేవుడు కదులుతాడు. నెక్స్ట్ ఇంకోటి ఏమన్నాడు? ఎవడును లక్ష్యం చేసిన వాడు కాలేదండి. నువ్వు హృదయపూర్వకంగా చేయకుండా ఇష్టానుసారాలు చేస్తుంటే దేవుడు నిన్ను లక్ష్య పెట్టాడు. దేవుడి దృష్టిలో ఉంటావు కానీ పట్టించుకోడు. అంతే కదా? వాళ్ళు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆరాధన చేస్తారు. ఎవరైనా అతను పట్టించుకున్నారా? ఏ దేవుడైనా అతను చూసాడా? చెప్పాలి. ఈ 3 పాయింట్స్ అర్థం చేసుకోండి. ఆరాధనలో నీ జీవితంలో ఏం జరుగుతుంది తెలుసా? దేవుడు మాట్లాడతాడు. 2, దేవుడు ప్రత్యక్ష చూపిస్తాడు. 3, దేవుడు నిన్నే లక్ష్య పెడతాడు. ఈ రోజు నేను దీవించాలని. ఆమేన్, ఆమేన్. అర్థమవుతుందండి? ఈ మాట చాలాసార్లు మనం అంటుంది సార్. ఎవరైనా గొప్ప దైవజనుడు వచ్చినా, ప్రవక్త వచ్చినా, స్వస్థపరిచేవాళ్ళ ఆ గుంపులో మనం ఏసయ్యా నన్ను పిలువయ్యా, నన్ను పిలువయ్యా, నన్ను నా గురించి ఒక్కసారి మాట్లాడించయ్యా, ఒక్కసారి దైవజనుడు చెయ్యి నా మీద బండి చూడయ్యా. లక్ష్యం పెట్టాలనే కదా అడుగుతుంది. అవునా కదా? అడగలేదా మీరు? చెప్పాలి, అడిగాం కదా. కానీ ఆరాధన చేస్తే నువ్వు అడగకుండా దేవుడు నిన్ను లక్ష్య పెడతాడండి. ఆమేన్. ఈ రోజు ఈ కుమారుని, ఈ కుమార్తెని, ఈ యొక్క బిడ్డని, ఈ కొడుకుని దీవించాలని దేవుడు లక్ష్యం పెట్టుకుంటాడండి దీవించడానికి. ఆమేన్. ఎవ్వరు చూస్తలేరయ్యా, నువ్వు కూడా చూడకపోతే ఎట్లయ్యా? ఆరాధన దేవుని చూపు నీ మీద పడేటట్టు చేస్తుంది. లక్ష్యం పడుతుంది నీ మీద, టార్గెట్టాడు నువ్వు. చెప్పండి, ఆరాధన ఏం జరుగుతాయి? ఆరాధన చేస్తే ఏం జరుగుతాయి? 3 విషయాలు జరుగుతాయి. ఏంటి చెప్పండి? 1, రాష్ట్రం కదా చెప్పండి. దేవుడు మాట్లాడతారా, సొంతం మాట్లాడతారా, పక్కన మాట్లాడతాడా? మనదంటే ఏమన్నా సార్ ఆరాధన చేస్తున్నాడు, రే ఎప్పుడైనా ఎప్పుడు వచ్చినాడు పాట పాడుతున్నాడు పాపాను ఈ విధంగా కూర్చొని అరే అది పోయినా తెలుసాను ఇది చూసినా. ఇంకొక అనుభవం తెలుసా? పక్కన ఉండలేకపోవచ్చు, ఏమైతే రాసి ఈ సమస్యలు ఏదో కష్టం ఏదో నీతో నీ మనసే మాట్లాడుతుంటది. రేపు చుట్టి కట్టాలి, రేపు అప్పుడు నిండు కొట్టాడు, రేపు ఆఫీస్లో ఏం చెప్పాలి, అదేం చేయాలి, ఇదేం చేయాలి, నీతో అదే మాట్లాడుతుంటది. నిజమైన హృదయంతో ఆరాధన చేసేటోడితో దేవుడే మాట్లాడతాడు మనతో. హల్లెలూయా. నువ్వు అడుగుతాలే నాతో మాట్లాడేయాలని అంటారు లేదు, ఆయన నీతో మాట్లాడతాడు హృదయంతో చేస్తే. అర్థమైనా? చూడు, చూపావా? అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చిరి. అది ఆరాధన చేస్తున్నాం. రేవడు అంటే చెట్టుకొకడు, పుట్టుకొకడు, ఇంట్లో ఒకడు, గదిలో ఒకడు, బాత్రూంలో ఒకడు, ఫోన్ మారిన ఒకడు కాదు. ఆరాధన చేస్తున్నాం. ఏం చేయాలంట? దగ్గరికి రావాలి. ఆరాధన చేసుకుందాం అంటే చక్కగా అందరూ కుర్చీలు వేసి ఎందుకు వెళ్ళిపోతారు, బయటికి వెళ్తారు. ఆరాధన అంతా చీపా.
ఏమంటాడు? ఆరాధన చేయాలంటే ఏం చేయాలి? రా, దగ్గరికి రా. నువ్వు రోగంతో ఉన్నవా రా, సమస్యలతో ఉన్నవా రా, కష్టాలతో ఉన్నవా రా, బలహీనత ఉన్నవా రా. నేను రానయ్యా, నేను కూర్చుంటా, ఇక నేను ఫోన్ మాట్లాడతా. మా దోస్తు ఇంకా రాలేదు, మా అక్కకి రాలే, మా అమ్మకి రాలే, నా భార్యకి రాలే, నా ఇంటికి పరవడొస్తాడు ఇంకా రాలే, పొలం తోపించింది ఫ్యాక్టరీకి రాలే. ఏది ఆరాధన? ఏది ఏమంటాడు? దా, దగ్గరికి రండి, ఆరాధన చేద్దాం రండి. చూడండి, అసలు అయిపోయాడు. ఆరాధన చేయాలి, ఏం చేయాలి? రావాలా, పారిపోవాలా? అర్థమైందా? నెక్స్ట్ అతడు కింద పడద్రో ఏదే బాగు చేస్తున్నాడు. నీ జీవితం బాగైతుంది. ఎంతగా దేవుడికి దగ్గరగా వస్తావో, ఆరాధనలో వస్తుంటావో, నీ బలిపీఠం సరిచేయబడుతుంటది. నీ వ్యసనము, నీ పాపము, నీ చీకటి, నీ రహస్యము సమస్తము సరి చేయబడుతుంది. ఆరాధనలో తీసుకురా, ఆరాధనలో తీసుకురండి చాలు. చెప్పండి. యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఏమైందండి? యెహోవా వాక్కు ప్రత్యక్షమై, చూడండి, నీ నామము ఇశ్రాయేలులని వాగ్దానం నొందిన యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకుని ఆ రాళ్ల చేత యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి. ఒక్క నిమిషం, దీంట్లో కొంచెం లోతుకి వెళ్తాం. ఇక్కడ మనం ఉన్నాం, చూద్దాం. చూడండి, యెహోవా వాక్కు ఎవరు ప్రత్యక్ష? యాకోబు సంతతి గోత్రములు లెక్క చొప్పున. ఓకే, యాకోబు సంతతి గోత్రములు లెక్క చొప్పున అంటే ఒక్కొక్కరి చొప్పున ఏం చేశాడు? రాళ్ళు పెట్టాడు, అంతేనా? దాంట్లో ఏం చేశాడు? బలిపీఠములు కట్టాడు. అర్థమైంది ఏంటిది? రైట్. ఎంతమందికి మీ సంతానం ఉన్నది, కుటుంబం చేతిలో ఎత్తండి. ఉందా? ఓకే, పెళ్లి గారు అమరాలు కదా, అవునా? మీ సంతానం, మీ కుటుంబం, ఫ్యామిలీ అవునా కదా? యాకోబు ఫ్యామిలీ, జాకోబు ఫ్యామిలీ, అవునా? చూడండి, కుటుంబం చొప్పున రాళ్ళు పేర్చాడంట. ఇక్కడ ఇన్ని కుటుంబాలు ఉన్నాయి. ఆరాధనలో నీ రాళ్ళు ఇక్కడ ఉండాలి, నీ కొడుకు ఇక్కడ ఉండాలి, నీ కూతురు ఇక్కడ ఉండాలి, నీ భర్త ఇక్కడ ఉండాలి, నీ భార్య ఇక్కడ ఉండాలి, నీ కుటుంబం ఇక్కడ ఉండాలి. నీ రాయి ఆరాధనలో ఉండాలి, దేవుని సన్నిధిలో ఉండాలి. హల్లెలూయా. మనం ఏం చేస్తాం? ఇంటికి ఒక తొందర తోలేస్తాం మనం. అరే ప్రార్థన మొదలైందిరా, నువ్వు మేము ఎంత సర్దుకుని వస్తాం. పాప ఆయనకి ఆరాధన తెలియదు, ఆయన దిగులు ఉంటాడు. బైబిల్ ఇక్కడ చర్చిలో పెట్టేస్తే బయట తిరుగుతూ ఉంటాడు. ఇక వాక్యం వదిలేసరికి ఎక్కడ అందరూ దొంగ కలిసి కూర్చుంటారు. తప్పనుకోవాలి, మనం చేసేది నిజంగా చెప్పాలండి. చేయమా? అట్లా కాదండి. మనము యాకోబు సంతతి వారి గురించి ఒక్కొక్క రాయి తీసుకొచ్చి ఏం చేసి పెడుతున్నాడు ఇక్కడ. ఈ రోజు నీ జీవితంలో నీ కుటుంబం అంతా కలిసి దేవుని ఆరాధనలో నిలబడినప్పుడు, దేవుని ఆరాధన చేస్తున్నప్పుడు దేవుడు నిన్ను లక్ష్యం చేస్తాడు. నీ కుటుంబం పైన దృష్టి ఉంచి నీ కుటుంబాన్ని దీవిస్తాడు. ఆమేన్. ఏదే గుర్తు చేసుకుంటాడంట, యాకోబు సంతానం గుర్తు చేసుకుంటాడు. ఆ రాళ్ళ చేత యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దాని చుట్టూ 2 మానికల గింజలు పట్టినంతగా లోతుగా కందకం ఒకటి త్రవ్వించి కట్టెలను, అంటే మధ్యలో బలిపీఠం పెట్టి చుట్టూ గుంటలాగా పెట్టి, ఓకే చూడండి, కట్టెలను క్రమముగా పేర్చి ఎద్దును తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుచుండగా. మూడు విషయాలు. 1, కట్టెలు క్రమముగా పేర్చాలి. 2, ఎద్దును ఆ కట్టెల మీద తునకలుగా చేసి దాని మీద ఉంచాడు. నెక్స్ట్ రాళ్ళు పెట్టాడు. 3 విషయాలు.
అర్థమవుతాడు? ఒకటి కట్టెలను పేర్చాడు. రెండోది ఎద్దును ముక్కలుగా అంటే శరీరం, ఓకేనా, ముక్కలుగా చేసి ఎక్కడ పెట్టాడు? బలిపీఠం మీద పెట్టాడు. మొదట్లో ఏం చేశాడు? రాళ్ళను పెట్టాడు. 3 విషయాలు చోమ జనులు చూచుచుండగా మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపి దహన బలి పశు మాంసము మీదను కట్టెల మీదను పోయుడని చెప్పెను. హల్లెలూయా. నీళ్లు పోయుడని చెప్పాను. ఇది ఒక చిన్న నా ప్రత్యక్షత, నాకు తెలిసిన ప్రత్యక్షత. రాళ్ళు దేనికి సాదృశ్యం అంటే రాయి కదా, అవునా? రాతి గల హృదయాన్ని దేవుడు చెప్పాలండి. ఓకే, రాళ్ళు దేనికి సూచిస్తుంది? హృదయం, అవునా? నెక్స్ట్ కట్టెలు ఎప్పుడు పిలుస్తాం? ఎండిపోయినాక పిలుస్తామా, పచ్చిమనం పిలుస్తామా? ఎండినకే కాలబడతాం. కట్టెలు ఎండిపోయిన జీవితం. ఇక పైన ఏముంది? మాంసం అంటే శరీరం, శరీర క్రియలు, శరీర ఆలోచనలు, శరీర అలవాట్లు, పాపం, వ్యసనం, ఇవన్నీ దానికి సాదృశ్యం. ఎక్కడ పెట్టాడు? బలిపీఠం మీద పెట్టాడు. ఈరోజు మనం ఆరాధన చేస్తున్నప్పుడు ఈ 3 విషయాలు మన జీవితంలో ఉండాలి. ఏ విషయం అయితే నీ హృదయం రాయి అయిపోయిందో, విశ్వాసం లేకుండా. రెండోది, ఎక్కడైతే నువ్వు ఎండిపోయావో, ఏ సమస్య చేత నువ్వు ఎండబడుతున్నావో, ఏ సమస్య చేత నువ్వు బాధపడుతూ చాతకాని స్థితిలో, ఆశే లేని పరిస్థితిలో ఉండిపోయావో. మూడవది, శరీర క్రియలు, మందు, సిగరెట్, వ్యభిచారం, పాపము, రకరకాల శరీరం అలవాట్లు, వ్యసనాలు, ప్రతి ఒక్క అందరికీ ఉంటాయి జీవితాలు, ఎక్కడెక్కడ చిన్న ఉంటాయి. అవన్నీ తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలి సార్? దేవుని ఆరాధన ముందు పెట్టాలి. హల్లెలూయా. ఎప్పుడైతే ఇవి దేవుడి ముందు పెడతావో, ఇక మనకు తెలిసిన దాని తర్వాత నీళ్లు పోసేది ఉన్నది. నీళ్లు పోసేది నేను అనుకుంటున్న దాంట్లో ఆ నీళ్ళని మన కన్నీళ్ళగా సాదృశ్యం చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ 3 విషయాలు కదా మనకి ఏడుకొచ్చేది. జీవితం ఎండిపోతున్నప్పుడు ఏమొస్తుంది? సంతోషం వస్తుంది. మనకి ఏమొస్తుంది? కన్నీళ్ళు వస్తాం, ఏడుస్తాం కదా. జాబ్ దొరకపోలేదు అనుకోండి, ఏడుస్తామలేమా? మంచి శాలరీ మనకు రాలేదనుకోండి, లేదా మంచి పని మనకు దొరకలేదు, ఏడుస్తామలేమా? అందరికీ దొరుకుతున్నప్పుడు వివాహం కాలేదు, సంబంధాలకు దొరకలేదు, ఏడుస్తామలేమా? కుటుంబం అంతా నిందల పాలవుతుంది, ఏడుస్తామలేమా? చెప్పాలి, ఏడుస్తా. గుండె రాయి అయిపోయింది, ఏ నమ్మడు, మొండిగైపోయాడు, అతని భవిష్యత్తును చూసి ఏడుస్తామేడమ్మా? చెప్పాలి, ఏడుస్తాం. శరీర క్రియలతో సిగరెట్ వదలాలనుకుంటాం, వదలం. అది మనకు ఏం చేస్తుంది? క్యాన్సర్ తీసుకొస్తుంది, రోగం తీసుకొస్తుంది. శరీర క్రియలు మనకి ఏం చేస్తుంది? నాశనం తీసుకొస్తుంది. ఆ విషయం తెలిసినప్పుడు మనకి ఏమొస్తుంది? ఏడుపు వస్తుంది. ఇశ్రాయేలు ప్రజల ఈ 4 సాదృశ్యాలు దేవుడు చూపిస్తున్నాడు. ఈరోజు మనము కూడా ఈ ఆరాధన మనం ఏం చేయాలంటే, ఈ కూడికలో మనం అన్ని ఆ బలిపీఠం మీద పెట్టాలి, యేసయ్య బలిపీఠం మీద పెట్టాలి. హల్లెలూయా. ఎప్పుడైతే ఇవన్నీ పెడతామో దేవుడు అని ఏం చేస్తా? మొత్తం పూర్తిగా మార్చేస్తున్నాడు. ఆమేన్. చూడండి. అది అయిన తర్వాత రెండవ మారు ఆ ప్రకారమే చేయుడని అతడు చెప్పగా వారు రెండవ మారును అలాగ చేసిరి. మూడవ మారును చేయుడనగా వారు మూడవ మారును చేసిరి. అప్పుడు ఆ నీళ్లు బలిపీఠము చుట్టూను పొర్లి పారెను. మరియు అతడు కందకములు నీళ్లతో నింపెను. అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్తయగు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగు ప్రార్థన చేసెను. యెహోవా అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలీయుల దేవా, ఇశ్రాయేలీయుల మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు నేను నీ సేవకుడనై ఉన్నాననియు ఈ కార్యములన్నీయు నీ సెలవు చేత చేసి తిననియు ఈ దినమున కనపరచుము. ఆరాధన చేస్తే ఏమవుతుంది తెలుసా? నీ జీవితంలో అద్భుతం కనపడుతుంది. ఆమేన్.
ఆరాధన చేస్తే ఏమో తెలుసా, నీ జీవితంలో దేవుని కార్యములు కనపడతాయి. నెక్స్ట్ సోమ యెహోవా యెహోవా నా ప్రార్థన ఆలకించుము. జాగ్రత్త. యెహోవా నా ప్రార్థన ఆలకించుము. యెహోవావైన నీవే యెహోవాయైన నీవే దేవుడవై ఉన్నావని నీవు వారి హృదయములను. ఇది లాస్ట్ పాయింట్ మనం చెప్పేది. ఆరాధనలో ఏం కావాలన్నా మీకు మరి ముఖ్యంగా హృదయం. ఏం ప్రార్థన చేస్తున్నాడండి? నీవు వారి హృదయమును నీ తట్టును తిరగ చేయదువని ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకు మందున్న నీళ్లను ఆరిపోజేసెను. హల్లెలూయా హల్లెలూయా. ఈ 38వ వచనము దేవుడు ప్రవచనకరంగా మన జీవితంలో మాట్లాడుతున్నాడు. మనమందరము నమ్మకంగా కరెక్ట్ గా విశ్వాసంతో హృదయముతో ఆరాధన చేస్తే ఏదైతే నిండిపోయేలాగా చేస్తుందో ఆ కట్టెలన్నింటినీ దేవుడు ఏం చేస్తాడు? దహించి వేస్తాడు. రాతిగా మార్చిన హృదయాన్ని దహించి వేస్తాడు. కన్నీరు కారుస్తున్న పరిస్థితిని దహించి వేస్తాడు. శరీర క్రియలను దహించి వేస్తాడు. ఆమేన్. అర్థమవుతుంది? దహించి వేస్తాడు. ఏమవుతుందట? ఆరిపోతుందంట. నీవు ఆరాధన చేస్తే నీ సమస్యలన్నీ ఆరిపోతాయి. రాసుకోండి. నువ్వు నమ్మకంగా హృదయంతో ఆరాధన చేస్తే నీ సమస్యలన్నీ మొత్తం, నీ కష్టాలు దేనితో పోరాడుతున్నావు, దేనితో అయితే ఓడిపోతున్నావో దేవుడు ఏం చేస్తాడంట? మొత్తం నీ జీవితంలో ఆరిపోయేలాగా చేస్తాడు. అది ఉంచాడు, మొత్తం మారిపోతుంది. అందుకే చెప్పండి, హృదయము పక్కన చెప్పండి. నీ ఆరాధన చేస్తున్నప్పుడు గట్టిగా నేను చెప్పాను, పక్కన చేయించుకోండి. చేతులేమి చేయించుకోండి. చెప్పండి. నీ ఆరాధన చేస్తున్నప్పుడు నీ హృదయంతో ఆరాధన చేయి. ఆరాధన చేస్తే నీ సమస్యలన్నీ, నీ శోధనని, నీ ఇబ్బందులన్నీ, నీ చేతులన్నీ ఆరిపోతాయి. ఆమేన్. అర్థమైందండి? నువ్వు ఆరాధన చేస్తే అగ్ని కుమ్మరించబడతాయి. నువ్వు ఆ అగ్ని కుమ్మరిస్తే ఏమవుతుంది తెలుసా? పేరు పెట్టబడిన ప్రతి సమస్య నీ జీవితం నుంచి ఆరిపోదు కాక. ఇప్పుడు నాకు ఒక ప్రశ్న చెప్పాలి. ఏలియా కీబోర్డు ప్లే చేసాడా? తంబూరా, సితారా, గిటార్, డ్రమ్ము చేయటం తప్పేం లేదు. ఏలియా దేని మీద ఫోకస్ చేసాడు తెలుసా? హృదయం మీద ఫోకస్ చేశాడు. ఆనందం ఎలా చేశాడు తెలుసా? ఎంత మంచిగా పాడితే దేవుడు వస్తాడేమో, ఎంత నడం కొట్టుకుంటే దేవుడు వస్తాడేమో, ఎంతసేపు ప్రార్థన చేస్తే దేవుడు వస్తాడేమో. ఏదో ఒకటే ప్రార్థన చేశాడు, తండ్రి వీళ్ళ హృదయాన్ని తట్టు తిరగాలి ప్రభా, నీ కార్యములు చూపించడానికి తండ్రి నేను ఇది చేస్తున్నాను అన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆ కాన్సెప్ట్ అంటే ఏంటి? ఆరాధన. ఎవరు దేవుడు ప్రార్థన చేస్తే జవాబు చేస్తాడో, ఎవరి దేవుడు అయితే ఆరాధన చేస్తే జవాబు చెప్తాడో అతనే నిజమైన దేవుడు కదా. నువ్వు ఆరాధన చేస్తున్నప్పుడు నీ కట్టెలన్నీ కాలిపోతాయి. నిన్ను ఎండిపోయేలాగా చేసే పరిస్థితులన్నీ కాలి బూడిదవునిగా. అర్థమవుతుంది? ఎంతో మంది చెప్పలేని పరిస్థితుల్లో ఎంతో మంది ఎండిపోతుంటారు. ఒక రోగం చేత జీవితం రాగానే జీవిత ఆనందం అది ఎండిపోతుంటది. వారు కూర్చున్నప్పుడు నొప్పి, నుంచినప్పుడు నొప్పి, నడుస్తున్నప్పుడు నొప్పి, అది కళ్ళారా చూసినప్పుడు నొప్పి. క్యాన్సర్ విషయంలో అది ఎండిపోతుంటాడు కదా. రకరకాల ఆర్థరైటిస్, ఒళ్ళు నొప్పులు, జాయింట్ పెయిన్స్, ఎముకలు కరిగిపోవడం, మొత్తం కిడ్నీ ఫెయిల్యూర్స్, బ్లడ్ ఇన్ఫెక్షన్స్, అవునా, రకరకాల ప్రాబ్లమ్స్ ఎండబడుతున్నాయి. అవన్నీ పోవాలంటే మనం ఏం చేయాలి తెలుసా? ఆరాధనకు విలువయాలి. ఆరాధిస్తున్నప్పుడు నీ జీవితంలో నీ
బయట తిరుగుతున్నాం, చులకనగా ఉంటున్నాం, శ్రద్ధ లేదు మనకి ఆరాధన, విలువ లేదు మనకి ఆరాధన. ఆరాధన చేస్తున్నప్పుడు దిక్కులు చూస్తాం, ఫోన్ చూస్తాం, అట్టి చేస్తాం. ఆరాధన నీ సమస్యలను మొత్తం ఆడిపోయేలా చేస్తుంది. ఎన్ని నెలలున్నది, ఎన్ని సంవత్సరాలు అనవసరం లేదు. నువ్వు దేవుడి దగ్గరికి వచ్చావా? నీ కుటుంబం దేవుడి దగ్గరికి వచ్చిందా? నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో ఉన్న సమస్యలన్నీ ఆరిపోతాయండి. ఆమేన్. ఎలా ఆరిపోతాయి? అగ్ని కుమ్మరించబడుతుంది నీ మీద. నీ మీద దైవాగ్ని కుమ్మరించబడుతున్నప్పుడు, నీవు బంధించబడినప్పుడు ఆ సంఖ్యలంతా ఏమైపోతాయి? కాలిపోతాయి. శాపం కాలిపోతుంది, వ్యసనం కాలిపోతుంది, సమస్య కాలిపోతుంది. ఆమేన్. చివరిగా ఒక వచనం చూసి ముగిస్తాను. ఇక ఒకటి, ఇప్పుడు ఇవన్నీ చూస్తారు కదా, ఇంకొకటి ఆరాధన చేస్తే ఏమవుతుందో ఒకటి చెప్తాను. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 21వ వచనము. జనులను హెచ్చరిక చేసిన తర్వాత ఆ. యెహోవాను స్తుతించుటకు ఆ. గాయకులను ఏర్పరిచి. ఏమని ఏర్పరచండి? ఇది తెలుసు, యెహోషాపాతు తెలుసా? యుద్ధం కల, అవునా? యుద్ధం వెళ్ళినప్పుడు ఏం చేయాలంట? గాయకులను సిద్ధపరిచి, వారు పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరం ఉండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదికి వచ్చిన అమ్మోనీయుల మీదను మోయాబీయుల మీదను శేయీరు మాన్యవాసుల మీదను మాటుగాళ్ళను పెట్టెను గనుక వారు హతులైరి. హల్లెలూయా. ఇంకో పాయింట్ రాసుకోండి, నేను చెప్తున్నాను. నువ్వు ఆరాధన ఇక్కడ మొదలు పెడితే నిన్ను నాశనం చేసే శత్రువు దేవుడు మొదలు పెడతాడు హతం చేయడానికి. ఆమేన్. అక్కడ క్లియర్ గా అర్థం చేసుకోండి. వారు పాడటం మొదలు పెట్టినప్పుడు, వారు పాడటకు స్తుతించుటకు మొదలు పెట్టగా దేవుడు నీ జీవితంలో కార్యం మొదలు పెడతాడు. ఆమేన్. అర్థమైంది? నేర్చుకుని పడింది, చాలా అయిపోయింది. ఆరాధన నువ్వు ఇక్కడ ప్రారంభం చేస్తే దేవుడు నీ జీవితంలో సమస్యలన్నీ సమాప్తం చేస్తాడు. ఆమేన్. అక్కడ చూడండి, ఇశ్రాయేలు ప్రజలను పాడు చేయడానికి మోయాబీయులను, అమోరీయులను వాళ్ళు ఏం చేశారు? హతం చేశారు. నీ ఆరాధన నీ శత్రువు సైన్యంని హతం చేస్తుంది. అంటే అర్థం ఏంటి? యుద్ధం చేయక్కర్లే, దేవుడు చేస్తాడు. ఆమేన్. అర్థమవుతుందండి? ఆరాధనకు శక్తి ఇప్పుడు మనకు అర్థమవుతుందా? ఆరాధన మొదలు పెడితే శత్రువు ముగింపబడతాడు. ఆమేన్. రాసుకోండి కావాలంటే, నీవు ఆరాధన మొదలు పెడితే శత్రువు నీ జీవితంలో ఆ దినమే, ఆ నిమిషమే ముగించబడతాడు. అదే కదా మాట్లాడతాము. వీరు ఆరాధన ప్రారంభించగా దేవుడు శత్రువుని ఏం చేశాడు? హతం చేశాడు. ఇంత బాగుంది. ఇందాక మనం ఒక 20 minutes ఆరాధన చేస్తాం. మీరు నమ్మండి, ఇంకొకసారి ఆరాధన అవకాశం వస్తున్నప్పుడు ఖచ్చితంగా హృదయపూర్వకంగా ఆరాధన చేయండి. ఆరాధన ఫస్ట్ పాట నుంచి లాస్ట్ పాట వరకు హృదయపూర్వకంగా ఆరాధన చేస్తావా, నీ జీవితంలో శత్రు ఆ నిమిషమే హతమై ఉంటాడండి. ఆమేన్. ఆమేన్. శత్రువు అయినా ఉండొచ్చు, సమస్యలు ఉండొచ్చు, రోగం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. యేసు నాపెటవన్నీ ముగించబడును గాక. అందులో లేకపోతే ఒక చిన్న ప్రార్థన చేసి ముగించుకుందాం. చిన్న ప్రార్థన ముగించుకుందాం. వాక్యం అర్థమైంది కదండి. ఆరాధన విలువ. శత్రువు ముగించబడతాడు. అర్థమవుతుందా? ఎండిపోయిన పరిస్థితి ముగించబడతాయి. రాత్రి హృదయం ముగించబడుతుంది. శరీర క్రియలు ముగించబడతాయి. అర్థమవుతుంది? ఆరాధన చేసినప్పుడు పారిపోతుంది, దగ్గరికి రావాలి. ఏ పరిస్థితుల్లో దగ్గరికి రావాలి. అప్పుడు ఏమవుతుంది? అగ్ని ఎవరు ముట్టిస్తే కాదు, దేవుడు దిగిరాగానే సమస్యలు ఏమైపోతాయి? ఆవిరైపోతే మొత్తం ఎండిపోతుంది, బూడిగా మార్చబడుతుంది. అందులో కళ్ళు మూసుకుందాం. దేవా, ఆరాధన గురించి నాకు విలువ చెప్తున్నావు తండ్రి. ఆరాధన గురించి మనం తెలుసుకుంటున్నప్పుడు యేసయ్య తండ్రి, నీ ఆరాధన తండ్రి, ఆ సన్నిధి, ఆ వాతావరణంలో మేము ఎక్కడ తప్పిపోకుండా నా తండ్రి హృదయపూర్వకంగా మేము ఆరాధిస్తున్నప్పుడు నా తండ్రి యేసయ్య హృదయపూర్వకంగా ఆరాధిస్తున్నప్పుడు తండ్రి వారి సమస్య నుంచి వారి పరిస్థితులు
తండ్రి రమేశయ్య. మా కుటుంబీకులందరూ ఆరాధనలో ఉంటున్నప్పుడు నా తండ్రి అయ్యా నువ్వు లక్ష్యం పెడుతున్నందుకు స్తోత్రం తండ్రి. నీవు ప్రత్యక్షపడుతున్నందుకు స్తోత్రం తండ్రి. నీవు మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రం తండ్రి ప్రభు. మా జీవితంలో ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి, అవన్నిటికీ జవాబిస్తున్నందుకు స్తోత్రం తండ్రి రమేశయ్య. ఈ మూడు ప్రత్యక్షతలు వాళ్ళ జీవితంలో జరగదు కాదు ప్రభు, వాళ్ళ జీవితంలో జరుగును కాదు ప్రభు, వాళ్ళ జీవితంలో జరుగును కాక యేసయ్య. ఆరాధన చురుకపావని ఉండకుండా తండ్రి నమ్మకంగా నేను ఆరాధిస్తున్నప్పుడు చేతులెత్తి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు, లేదా నేను స్తుతిస్తున్నప్పుడు నా తండ్రి జయము దయచేస్తున్నందుకు స్తోత్రం యేసయ్య. ఇక్కడున్న ప్రతి హృదయానికి విడుదల దయచేయాలనిపించిన తండ్రి నీ నామంలో నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి విశ్వసించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ కూర్చుందాం ఒకసారి. దేవుని నామానికి మహిమ కలుగును గాక.